హలో క్యూటీస్, వెల్కమ్ టు స్ట్రెస్ ఫ్రీ సోల్. కొంచెం స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేద్దామని ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ విత్ నేచర్ విజిట్ చేద్దామని అనుకున్నా. అప్పుడే నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్న గోల్కొండ ఫోర్ట్ గుర్తుకొచ్చింది. సో నా ఫ్రెండ్స్కి కాల్ చేశాను. ఫైనల్గా ఫ్యూ పీపుల్ వర్ అవైలబుల్. సో మేము కలిసి గోల్కొండ ఫోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. మేము ఉండే ప్లేస్ నుంచి ఇట్ ఈస్ 12 కిలోమీటర్స్ అండ్ ఇట్ టుక్ us అరౌండ్ హాఫ్ అన్ అవర్. 12కి ప్లాన్ చేసి 2కి స్టార్ట్ అయిపోయాం. ఐ సా దిస్ క్యూట్ బాయ్ ఇన్ ట్రాఫిక్. నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ జర్నీ మేము డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. బట్ మేము ఎంట్రన్స్ని చూసుకోకుండా పక్కన ఉన్న గల్లీలోకి వెళ్ళిపోయాం. అలా కాన్ఫిడెంట్గా ఒక 2 to 3 కిలోమీటర్స్ రాంగ్ రూట్లో వెళ్ళిపోయిన తర్వాత వీ రియలైజ్డ్ రాంగ్ రూట్ వచ్చామని. సో మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ కోసం వెతుక్కుంటున్న టైంలో వీ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ ట్రీస్. ఇది మన ఫోర్ట్ ఎంట్రన్స్ విచ్ ఇస్ రియలీ గుడ్. చాలా బాగుండింది రియల్గా చూడడానికి. అండ్ ఇది వచ్చేసి మన డోర్స్, ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇది మాకు ఎగ్జిట్లో దొరికిన మ్యాప్. ఇది బాగుంది. బట్ మేము ఈ మ్యాప్ ఫాలో అయ్యాం. డీటెయిల్స్ కొన్ని తక్కువ ఉన్నాయి, బట్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. మేము ఆ మ్యాప్ని ఫాలో అవుతూ గైడ్ ఏం వద్దు అనుకొని వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో అలా వెళ్తుంటే మ్యాప్ని ఫాలో అవుతూ మాకు ఈ మాస్క్ కనిపించింది. వీ వర్ హ్యాపీ మ్యాప్ని ఫాలో అవుతూ మనము ఒక ప్లేస్ని ఫైండ్ అవుట్ చేసాము అని. సో అలా మాస్క్ని ఫైండ్ అవుట్ చేసాము. అండ్ దెన్ మేము నెక్స్ట్ వెల్ ఉంది అని చెప్పి వెల్ కోసం సర్చ్ చేస్తుంటే ఈ ప్లేస్ కనిపించింది. మేము టోటల్లీ డిసప్పాయింట్ అయిపోయాం బికాస్ వాటర్ లేవు వెల్లో అని. మొత్తం ట్రాషే ఉంది, ఫిల్డ్ విత్ కంప్లీట్లీ డస్ట్ అట్లా అని. సో వీ ఫెల్ట్ సాడ్ ఆల్సో. ఇట్లా మొత్తం ఇలా చేసేసారేంటి, పీపుల్ హ్యావ్ టు మెయింటైన్ సమ్ సివిక్ సెన్స్ కదా అని. సో అలా వెల్ని చూసి కొంచెం ఫొటోస్ దిగి, అండ్ అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. దిస్ ఈజ్ ద వ్యూ వెల్ దగ్గర నుంచి. మొత్తం గ్రీనరీ అండ్ ఫోర్ట్ చాలా బాగా కనిపిస్తూ ఉండే. సో అక్కడ కొంచెం వీడియోస్, ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని మేము వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ అలా వెళ్తుంటే సీ వాట్ వి ఫౌండ్. మన గోదావరి మూవీలో ఉండే డాగ్. మీకు ఆ మూవీ తెలియకపోతే ఐ విల్ సజెస్ట్ యూ టు వాచ్ ఇట్. ఇట్ ఈస్ ఎ ఫీల్ గుడ్ మూవీ. అలా ఆ మూవీని గుర్తు చేసుకుంటూ వి స్టార్టెడ్ వాకింగ్. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత సీ వాట్ వీ హ్యావ్ ఫౌండ్. ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుండింది. దో ఇట్స్ సన్నీ, వెదర్ చాలా కూల్గా లేకపోయినా కూడా ఆ గ్రీనరీ వ్యూ అండ్ ఫోర్ట్ వ్యూ చాలా బాగుండింది. అలా వీడియో క్యాప్చర్ చేసుకుంటూ ఇక్కడ ఏముంది అని చూడడానికి ముందుకు వెళ్తే ఇట్స్ ఎ వెల్ గైస్. సో మ్యాప్లో ఉన్న వెల్ ఇది, బట్ మేము ఇందాక చూసింది అది వెల్లే కాదు, అది ఒక బౌండరీ వాల్ లాంటిది ఫోర్ట్కి. దాన్ని చూసి మేము వెల్ అనుకొని మోసపోయాం. సో బట్ నో ప్రాబ్లం, ఈ వెల్లో వాటర్ ఉన్నాయి. ఇట్ వాస్ టూ డీప్ అండ్ ఫస్ట్ టైం ఇంత పెద్ద వెల్ చూస్తున్నాను. ఇట్ వాస్ వావ్. అండ్ అలా వెల్ చూసేసుకొని కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే సీ వాట్ ఇట్ ఈస్ కనిపిస్తుందా. ఇట్ వాజ్ అ క్రియేచర్ అని నేను అనుకున్నాను. ఒక స్ట్రక్చర్ లాంటిది ఉంటే దాన్ని క్యాప్చర్ చేద్దామని ఆగితే అక్కడేమో మూవ్ అవుతుంది. సో అది ఏంటిది మూవ్ అవుతుంది అని వీడియో తీస్తుంటే దెన్ మై ఫ్రెండ్స్ టోల్డ్ ఇట్ ఈస్ అ మంగూస్ అని. నేను ఎప్పుడు దాన్ని డైరెక్ట్గా చూడలేదు. ఇట్ వాస్ లిటిల్ బిగ్. వీడియో చాలా అంటే చాలా దూరం నుంచి తీసాను బికాస్ దగ్గరికి వెళ్ళి తీయాలంటే ఐ వాస్ స్కేర్డ్. సో అలా మంగూస్కి బాయ్ చెప్పేసి మేము నడుస్తూ పైకి వచ్చేసాం. సో అలా పైకి వచ్చిన తర్వాత వీ ఫౌండ్ అ ప్లేస్. ఈ ప్లేస్ ఎక్కడైనా మీకు చూసినట్టు అనిపిస్తుందా ఏదైనా మూవీలో అలా? ఇది రామ్దాస్ ప్రిజన్. ఇనిషియల్గా ఈ బిల్డింగ్ని స్టోర్ హౌస్ కోసం కన్స్ట్రక్ట్ చేశారంట, బట్ తర్వాత ప్రిజన్గా కన్వర్ట్ చేశారంట. సో రామ్దాస్ ప్రిజన్ నుంచి కొన్ని స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చిన తర్వాత యూ గెట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద ఫోర్ట్ అండ్ ద సిటీ. చాలా గ్రీన్గా అండ్ ఫోర్ట్ వ్యూ ఈజ్ ఆల్సో అమేజింగ్. వీడియోలో కనిపించేదానికంటే ఇన్ రియల్ ఇట్ వాస్ ఆసమ్ అండ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్. సో చాలా బాగుండింది. అండ్ అకార్డింగ్ టు మ్యాప్స్ దెర్ ఇస్ ఎ టెంపుల్. సో మేము వెతుక్కుంటూ వెళ్ళాం. దెర్ ఇస్ దిస్ టెంపుల్. దిస్ ఇస్ మహంకాళి టెంపుల్. సో మేము బయట నుంచే విజిట్ చేసేసుకొని దర్శనం అయిపోయిన తర్వాత వీ వెంట్ టు దిస్ దర్బార్ హాల్. ఈ దర్బార్ హాల్ నెక్స్ట్ టు
టెంపుల్ ఉంది. అండ్ ఈ దర్బార్ హాల్ వచ్చేసి 2 ఫ్లోర్స్ ఉంది. అండ్ అమేజింగ్ థింగ్ ఇస్ దిస్ టెర్రస్ నుంచి వ్యూ అయితే ఆసమ్ ఉంది. ఫుల్ గ్రీనరీ అండ్ బర్డ్ సౌండ్. నేను ఒక పీకాక్ కూడా చూశాను, బట్ చాలా దూరంలో ఉండింది. కెమెరాలో క్యాప్చర్ చేస్తే క్లియర్గా రాలేదు. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇఫ్ యూ లవ్ నేచర్, దిస్ స్పాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఫొటోస్ వీడియోస్లో కంటే 1000 టైమ్స్ బాగుంది ఇన్ రియల్. రైట్ నౌ మేము టాప్ ఆఫ్ ద ఫోర్ట్లో ఉన్నాము. వీ కేమ్ డౌన్. కిందకి రావడం ఈజీ కదా, సో ఫాస్ట్గా రీచ్ అయిపోయాం. కిందకి వచ్చిన తర్వాత మేము కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ చూసాం, లైక్ మహల్స్. అండ్ వీ సా రాణి మహల్. చాలా బిగ్ అండ్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఎగ్జిట్ రూట్లో మేము ఒక మహల్ నుంచి వచ్చాం. అంటే దేవర్ సో మెనీ మహల్స్ అకార్డింగ్ టు ద మ్యాప్స్. అండ్ ఈ మహల్స్ నుంచి వీ స్టార్టెడ్ కమింగ్ అవుట్. దిస్ ఈజ్ ద మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్ ఫర్ మీ. బ్యాట్స్ అండ్ ర్యాట్స్, ఇట్లా చాలా డిఫరెంట్ క్రియేచర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ సౌండ్స్. ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. అండ్ ఇలా శ్రీ ఆంజనేయం అనుకుంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. అండ్ ఇఫ్ యు ఆర్ వండరింగ్ హూ టుక్ ఆల్ దిస్ వీడియోస్, ఇట్ ఈస్ మై ఫ్రెండ్. సో అలా నడుచుకుంటూ వస్తుంటే దెర్ ఆర్ బ్యాట్స్ ఫ్లయింగ్. యూ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ ద వీడియోస్. అండ్ ఆ ఉమెన్ ఇలా సడన్గా వచ్చిన వెంటనే మై హార్ట్ జస్ట్ డ్రాప్డ్, బికాస్ అక్కడ నో హ్యూమన్స్ వర్ దేర్ ఈ మహల్ లోపల. సడన్గా అవుట్ ఆఫ్ నో వేర్ షీ కేమ్ ఫ్రమ్ దట్ డార్క్ ప్లేస్. అలా హార్ట్ డ్రాప్ అయిపోయింది. అండ్ ఇట్ వాస్ లైక్ ఓకే, ఇట్ ఈస్ హ్యూమన్ అనుకుంటూ మీ అండ్ మై ఇమాజినేషన్స్ వర్ ఆల్మోస్ట్ ఎట్ ద పీక్. ఈ టైంలో ఏం జరిగినా కూడా ఐ వాజ్ స్కేర్డ్. అండ్ ఆఫ్టర్ దాట్ దెర్ వాజ్ అ లైట్ కమింగ్ ఫ్రమ్ ద ఎగ్జిట్. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎగ్జిట్కి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ దెన్ సీ దెర్ ఆర్ సో మెనీ బ్యాట్స్ ఫ్లయింగ్. సో దట్ వాజ్ రియలీ స్కేరీ. అండ్ ఆల్మోస్ట్ ఒక 4 hours తర్వాత వీ ఆర్ ఫైనల్లీ కమింగ్ అవుట్. అరౌండ్ 2:30కి మేము లోపలికి వెళ్ళాం. అండ్ దెన్ వీఆర్ కమింగ్ అరౌండ్ 6:30. My purpose to visit this place is nature and a new place visit చేయాలని. If your purpose is to know more about the history of the place, then I would suggest you to watch some videos about the fort and take a guide that will help you to know much better. బయటకి వచ్చిన తర్వాత there is an amazing open space. ఇక్కడ చాలా మెంబర్స్ మంచి ఫుడ్ అండ్ స్నాక్స్ తెచ్చుకొని ఫ్యామిలీ మెంబర్స్తో మంచి పిక్నిక్ టైం ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎగ్జిట్ అవుతుంటే వి సా దిస్ మార్చరీ బాత్. ఇక్కడ రాయల్ మెంబర్స్కి సెరమోనియల్ బాతింగ్ చేసేవారంట. ఎగ్జిట్ దగ్గర విచ్ ఇస్ ఆల్సో నియర్ ఎంట్రన్స్ ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ మనం క్లాప్ చేస్తే రీసౌండ్ వస్తుంది. ఆల్రెడీ గోల్కొండ విజిట్ చేసిన వాళ్ళకి ఇది తెలిసి ఉంటుంది. బట్ ఇఫ్ యూ డింట్ విజిట్, ట్రై ఇట్ అవుట్ వెన్ యూ విజిట్ గోల్కొండ ఫోర్ట్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. You can visit this place with your friends and family members, but I would suggest not to bring months, babies and kids in the summer and afternoon timings. See you in the next video. Bye cuties. Stay happy, stay stress free. Thank you.